హలో అందరికీ. ఈ వీడియో దేని గురించి చేస్తున్నానంటే, చాలామంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని, లేకపోతే ఇంటి వద్ద నుంచే మీరు తయారు చేయండి, మేము తీసుకుంటాము అని చెప్పి మిషన్స్ అమ్మడం లాంటివైతే చేస్తున్నారనమాట. సో, కొంతమంది మోసపోతూ ఉంటారు. కానీ అందరూ బయటికొచ్చి చెప్పకపోవడం వల్ల మరికొంతమంది మోసపోతున్నారనమాట. సో, ఇది దేని గురించి అంటే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ అండ్ జాబ్స్ అని కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే డబ్బు కట్టించుకోవడం అనమాట. సో, అలాంటివి గాకుండా గూడా కొన్ని వేరే ఉన్నాయన్నమాట. అవేందంటే, ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉండే లేడీస్ ఏం ఆలోచిస్తారంటే, సో, ఇంటి నుంచి ఏదైనా చేసుకునే పనుంటే బావుంటుంది అని ఒక రూపాయి సంపాదించుకోవాలని ఉంటదనమాట. సో, వా అలాంటి వాళ్ళకి వీళ్ళు టార్గెట్ అనమాట. సో, దేని అంటే కాటన్ మిషన్స్ అనమాట. కాటన్ మిషన్స్, ఇంకొకటి ఇప్పుడు పెన్సిల్సు, ఇంకా ఇస్తరాకులు. వీటి టార్గెట్ ఏంది అంటే మిషన్స్ అమ్మడం అనమాట. మిషన్స్ అమ్మడమే వీళ్ళ టార్గెటు. సో, వీళ్ళకేందంటే ఇంకా ప్రమోషన్స్ చేయడానికి కొంతమంది కొంచెం ఫేమ్ అయ్యారనుకో యూట్యూబ్‌ల. సో, వాళ్ళని తీసుకొచ్చయితే వాళ్ళ వర్క్ గురించి, వాళ్ళ గురించి ప్రమోట్ చేపిచ్చుకోవడం అనమాట. సో, దానివల్ల ఏంటంటే అక్కడ కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు గదా వాళ్ళకి. సో, వాళ్ళలో ఎవరికైనా కొంతమందికి చెయ్యాలి, ఇంటి నుంచి సంపాదించుకోవాలన్న ఆరాటంతోటి వెళ్తారు. సో, ఇదనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక మిషన్ కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గరికెళ్ళి. యాక్చువల్లీ ఆ మిషన్ వాల్యూ వచ్చేసి ఒక 15,000, 20,000 ఉంటది. కానీ వాళ్ళ దగ్గర మనం ఒక 90,000 పెట్టి కొంటున్నాం ఆ మిషన్. 90,000 పెట్టి మిషన్ కొంటున్నాం. సో, కొన్న తర్వాత వాళ్ళు మనకి కరెక్ట్‌గా తీసుకుంటాము. మీరు రెగ్యులర్‌గా చేసుకొని ఇంట్లో తీసుకొని రండి అని చెప్తారు. ఎలా చెప్తాను నేను చెప్తాను. ఆల్రెడీ మిషన్ ఏందంటే నేను మా ఇంట్లో మా వదిన కోసం తీసుకున్నాననమాట. తను ఇంట్లోనే ఉంటది గదా! సో, ఇంట్లో నుంచి చేసుకుంటా అంటే ఇట్లనే వేరే వాళ్ళ యూట్యూబ్‌లోనే ఇట్లా ఇంట్లో నుంచి చేసుకోవడం వర్కు, ఈ మిషన్స్ కొనడం, కాటన్ ఒత్తులు తయారు చేసి ఇవ్వండి. మళ్ళీ మేమే తీసుకుంటాము అని చెప్పి చూస్తే మాకు కూడా మంచిగా అనిపించి మా వదిన చేస్తానన్నదనమాట. సో, మేమెళ్లి పర్చేస్ అయితే చేసామనమాట. 90,000 కట్టయితే మిషన్ అయితే తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఉంటదో కాటన్, కొంచెం మంచి కాటన్ ఉంటదనమాట ఆ కాటన్. మనం అంటే మంచి కాటన్ ఎట్లా అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడైతే కొంచెం ఒత్తులు అట్లనో, ఇట్లనో, ఎట్లనో వస్తాయన్నమాట. రావడం అంటే నాకు తెలిసి ఒక 1 కేజీ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు మనకి కాటన్ 320 రూపీస్‌కి కాటన్ ఇస్తారు. మనం తీసుకొనెళ్తే 700 రూపీస్ అనమాట. సో, ఇక్కడ 90,000 మిషను ప్లస్ మనం ఒక 10 కేజెస్ కాటన్ తీసుకొచ్చుకుంటాం. ఆ 10 కేజెస్‌కి 320 రూపీస్ అనమాట 1 కేజీ. సో, మనం తీసుకొని వాళ్ళకి చేసి రిటర్న్ ఇస్తే 720 రూపీస్ అనమాట. సో, ఇలా అనమాట. ఆ కాటన్ మనము 1 కేజీ కాటన్ను వన్ డే మొత్తం కూర్చున్నా కష్టమే. కొంతమంది చెప్తారు చాలా ఈజీగా చేసుకోవచ్చు. డైలీ ఒక 2 కేజెస్, 2 ½ కేజెస్ చేసుకోవచ్చని చెప్తున్నారు గానీ, ఆ 1 కేజీ కాటన్ చేసేటప్పుడు ఆ మిషన్‌కొచ్చే ప్రాబ్లమ్స్, మిషన్‌లో తట్టడం కాటను, మళ్ళా మిషన్ రిపేర్‌కి జేసుకోవడం, మళ్ళీ దాన్ని క్లీన్ జేసుకోవడం, మళ్ళీ స్టార్ట్ జేయడం, ఇంత కథుంటదబ్బా! ఒకరు కూర్చొని చెయ్యడం అస్సలు అసాధ్యం. కొంతమంది అట్లనో ఇట్లనో చేసుకొని తీసుకెళ్తే, మీరు సరిగ్గా చెయ్యట్లేదు. ఇలా ఉంటే మేము తీసుకోము కాటన్ నెక్స్ట్ టైమ్ నుంచి. మన తోటి ఫస్ట్‌లో ఏదైతే ఉంటదో వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడడం. నెక్స్ట్ ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ ఎళ్ళామనుకోండి అసలు వాల్యూ ఉండదు. తీసుకోమండి. ఇట్లా చేసుకొస్తే ఎట్లా తీసుకుంటాం? వేరే వాళ్ళు చేసుకొస్తుర్రు కదా! చూడండి వాళ్ళ ప్యాకింగ్ ఎట్లా నీట్‌గా ఉంటున్నాయి. మీవెందుకు ఇట్లా ఉండట్లేవు? ఇలా అనమాట. సో, వాళ్ళ టార్గెట్ నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే నేను అక్కడికెళ్ళి అట్లా వాదిస్తుంటే ఇంకొక అతను చెప్పాడనమాట. సో, వాళ్ళు ఇట్లనే ఉంటారు. ఆల్రెడీ మేము మోసపోయాం. ఆల్రెడీ మనీ రిటర్న్ అడగడానికి వచ్చిర్రంట వాళ్ళు. ఇవ్వను అంటుర్రంట వాళ్ళు. అదేంది వాళ్ళు తీసుకొని గూడా జస్ట్ ఒక 2, 3 డేస్ ఏమో అయిందంట. ఇంకా వద్దు మాకిప్పుడు మనీ అవసరం ఉంది. ఈ మిషన్ ఇప్పుడేం వద్దులే అనొస్తే వాళ్ళు తీసుకోవడం లేదంట అస్సలు. ఒక 2 డేస్‌కే. ఏందంటే వాళ్ళ టార్గెట్ మిషన్ అమ్మడమే. మోసపోకండి. అస్సలు మోసపోకండి. చెప్తున్నాను గదా! డైలీ ఒక 1, 2 కేజెస్, 3 కేజెస్, 4 కేజెస్ జేసుకోవచ్చు ఇంటి నుంచి. సంపాదించుకోవచ్చు. చాలా హెడేక్ కాటన్‌ది. వాళ్ళ టార్గెట్ ఓన్లీ మిషన్ ఒక్కటే. మీరు జూడండి మిషను రెంట్‌లాగా ఇయ్యమని జెప్పండి అంటే కొనము. మాకు జస్ట్ రెంట్‌లాగా ఇయ్యండి. 1 మంత్‌కి ఒక రెంట్‌లాగా ఇవ్వండి. మేము చేసిస్తాం అంటే ఇస్తారా మిషన్ రెంట్‌కి? రెంట్‌కి ఇయ్యరు. ఎందుకు మిషనే కొనాలి. రెంట్‌కిస్తేంది ఇప్పుడు మేము
90,000కి మిషన్ వాల్యూ అమౌంట్ కడతాం. ఓకే. సో, దానికి రెంట్‌కి ఇయ్యండి. మేము ఒక 1 మంత్ చేసుకుంటామో, 2 మంత్స్ చేసుకుంటామో, ఒకవేళ మేము సరిగ్గా చేస్తామో, చెయ్యము. సరిగ్గా చేయకపోయిందనుకోండి, ఆ 1 మంత్, 2 మంత్స్ రెంట్ పట్టుకొని మిషన్‌ని మళ్ళీ తీసేసుకొని మా మనీ మాకివ్వొచ్చా? అలాంటి రూల్ పెట్టొచ్చు కదా! అట్లా లేదు. నో అంట. ఇప్పుడు తీసుకొని ఒక గంటకి మనం మిషన్ రిటర్న్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకోరు. ఇట్లాంటి ఆశలు అస్సలు పడకండి. ఒకవేళ వాళ్ళకి అంతగానం ఒత్తులు చెయ్యాలి, మాకు కావాలి, మేము అమ్ముతున్నాం అని అంటే ఎంతమందున్నారండి చెయ్యడానికి. లేరా? చాలామందున్నారు. వర్కర్స్‌ని పెట్టి చేపించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏందంటే మిషన్‌లు టార్గెట్ అనమాట వాళ్ళయి. 90,000 మిషన్. అది నార్మల్‌గా వాళ్ళు హోల్‌సేల్‌లో కొంటారు కాబట్టి నాకు తెలిసి ఆ మిషన్ ఒక 15,000. ఇంత లాభం జూడండి. అది మనం ఒక 1 మంత్, 2 మంత్స్ చేస్తాం. ఓపిక ఉండదు గదా! దాని మీద. ఎందుకంటే 12 అవర్స్, 13 అవర్స్ కూర్చొని ఒక కేజీ కూడా సరిగ్గా చేయలేరు. మళ్ళా మిషను రిపేర్‌కి రావడం. ఇలాంటి హెడ్‌ఏక్స్ అనమాట. ఇవి అస్సలు నమ్మకండి. ఇంకొకటి వేరే యూట్యూబర్ ఒక ఆమె ప్రమోట్ చేస్తున్నారు. పెన్సిల్స్ అంట. పెన్సిల్స్ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అక్కడికెళ్ళి ప్రమోట్ చేస్తుందనమాట. నేను ఆమె పేరైతే చెప్పను. సో, అక్కడికెళ్ళి ప్రమోట్ చేస్తుంది. ఒక మంత్లీ ఒక 30, 40,000 సంపాదించుకోవచ్చు. నేను అదే ప్లానింగ్‌లో ఉన్నా చేద్దామని చెప్పి ఆమె వీడియో చేస్తుంది. ఎందుకు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు నమ్మేస్తారు. ఈజీగా నమ్మేస్తారు. ఇప్పుడు నేను గూడా ఎవరో యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళు ఇట్లా చెప్పడం వల్ల వెళ్ళాను. ఇప్పుడు ఆమె చేసింది గూడా నాకు ఆమె వీడియో చూసినాక అనిపించిందనమాట. సో, ఇట్లా నేనే కాదు నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది మోసపోతుంటారు. మిషన్స్ వాళ్ళు అమ్మడం టార్గెట్ మిషన్సు. మీకు ఫస్ట్‌లో ఏదైతే రెస్పాన్స్ ఉంటదో తర్వాత ఆ రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండదు. మన మీద మనకే చిరాకొచ్చేలాగా వాళ్ళు మాట్లాడతారు. ఇంకా ఎందుకంటే మనం డ్రాప్ అయిపోతాం. ఇంకా వాళ్ళకేంటంటే ప్రాఫిటే అనమాట. సో, అట్లా అనమాట. పెన్సిల్స్ ప్రమోట్ చేయడం. ఇంకొకటేంటంటే ఇస్తరాకులు మిషన్స్ ఇస్తరాకులు చేయండి మేము తీసుకుంటాము. ఇస్తరాకులది ఇవి గూడా ఫ్రాడే అనమాట. వాళ్ళ టార్గెట్‌లో ఓన్లీ మిషన్స్ అమ్మడం వరకే. మీరు అస్సలు ఏదో ఈజీగా ఇంటి నుంచి చేసుకుంటాం. ఎవరో ఒకరు జెప్పిర్రు, ఒక ఇద్దరు చెప్తుర్రు, వాళ్ళు చేసుకొస్తుర్రు అని జెప్పి అస్సలు నమ్మకండి. అవే 90,000 అవే 1,00,000, 30,000, 40,000 మనం ఇంకా వేరే దగ్గర పెట్టి మన సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడం బెటర్ గానీ, ఇట్లా అస్సలు మోసపోకండి. ఇదైతే నేను దయచేసి చెప్తున్నా. అండ్ ప్రమోషన్ చేసేవాళ్ళు గూడా చేస్తున్నారు. వాళ్ళు ఎళ్లి ప్రమోషన్ దేనికి? డబ్బుల కోసం చేస్తున్నారు. మేము చేస్తున్నామండి. మేము 30,000, 40,000 సంపాదిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. నిజంగా చేస్తున్నారు. వాళ్ళు చెయ్యట్లేదు. మోసపోవడమే తప్ప వాళ్ళ టార్గెట్ మిషన్స్ కొనడం. ఆల్రెడీ ఒకసారి టీవీలో కూడా వచ్చింది వేరే వాళ్ళ గురించి. సో, అందరూ అంటారు వాళ్ళలాగా మేము ఉండము అని చెప్పేసి. నేను తీసుకున్న కంపెనీ ఎవరి దగ్గర తీసుకున్నారు అని చెప్తే, నేను తీసుకుంది కుక్కట్పల్లిలో అనమాట. సో, వాళ్ళేందంటే నేను మిషన్ చేస్తూనే ఉన్నాను గానీ, వాళ్ళు ఎళ్ళేసరికి సరిగ్గా చెయ్యట్లేవు, ఇలా ఉంది, ఇట్లుంటే మేము తీసుకోము, ఈ రూల్ లాగా మాట్లాడుతుర్రనమాట. అంటే ఆటోమేటిక్‌గా మనంతల మనకన్నా మనమే ఓడ్చుకున్నట్టనమాట. ఇంక వాళ్ళని ఏమి అనలేము. ఎందుకంటే మేము అందరికి ఇచ్చేటట్టే మీకు గూడా కాటన్ ఇస్తున్నాం గదా! మీరే కరెక్ట్‌గా జెయ్యట్లేదు. అంటే మన కంటెంట్ మనమే పొడుచుకున్నట్టనమాట. వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి తర్వాత మనమే ఇట్లుంటదనమాట వాళ్ళ కథలు. సో, ఎవ్వరు నమ్మకండి. కాటన్ మిషన్స్, పెన్సిల్స్, ఇస్తరాకులు ఇవన్నిటి జోలికి పోకండి. అదొక్కటే నేను చెప్తున్నా మీకు. సో, ఎవరిని వాళ్ళు ఇస్తే రెంట్‌కియ్యమనండి. అదే మిషన్ ఒక 1 మంత్‌కి రెంట్‌కియ్యమని చెప్పండి. చేసిస్తామని చెప్పండి. ఇస్తారో లేదో చూడండి. వాళ్ళకి నిజంగా ఒత్తులు కావాలి. నిజంగా మాకు పెన్సిల్స్ కావాలంటే రెంట్‌కియ్యమని చెప్పండి అవే మిషన్స్. రెంట్‌కిస్తే చేసిస్తారు. ఇలా టార్గెట్ జేసి ఆ మిషన్స్ అమ్మిపియడము, తర్వాత సరిగ్గా రెస్పాన్స్ ఉండకపోవడము, ఇవన్నీ ఎందుకు వేస్ట్. ఇట్లాంటి పనులు ఇట్లాంటివి ఎవ్వరు చేయకండి అసలు. దయచేసి మోసపోకండి. యూట్యూబ్‌లో కనిపించినయా, ఈజీగుంది అని చెప్పి ఈజీగా ఏది రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. సరేనా? బాయ్.